తనకు ఊరట 2016లో ఐటీ విభాగం జారీ చేసిన నోటీసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు 3 ఏళ్ల క్రితమే ఆ కేసు ముగిసిందని మళ్లీ నోటీసులు ఇవ్వడం వేధించడమేనని వ్యాఖ్య. కక్షిదారులకు 1,00,000 చొప్పున జరిమానా చెల్లించాలని ఐటీకి ఆదేశాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. 1.2 కోట్ల ఓటర్ల పేర్లను పంచాయతీలో ప్రదర్శించండి. పశ్చిమ బెంగాల్లో ఓటర్లకు నోటీసులపై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం. ఓటర్ల అభ్యంతరాలు స్వీకరించాలని సూచన. పశ్చిమ బెంగాల్లో సమగ్ర ఓటర్ల సవరణలో భాగంగా ఓటర్ల తల్లిదండ్రుల పేర్లు, వయసుల్లో తేడాల వల్ల నోటీసులు అందుకున్న వాళ్ళ వివరాలను ప్రతి గ్రామ పంచాయతీ బ్లాక్ కార్యాలయంలో ప్రదర్శించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఐఆర్లో భాగంగా ప్రాథమిక వివరాల తేడాలో ఉన్న 1.25 కోట్ల ఓటర్లను ఈసీ లాజికల్ డిస్క్రిపెన్సీ తార్కిక తేడాల జాబితాలో చేర్చింది. వీళ్ళ ఓట్లను ఎందుకు రద్దు చేయకూడదు చెప్పాలని నోటీసులు జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా, జస్టిస్ దీపంకర్ దత్తా, జోయ్ మాల్యా బాధ్యులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆఫీసులోని డీజీపీ ర్యాంక్ అధికారి రాసలేలు కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు భాగవతం బట్టబయలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. జూన్లో రిటైర్గానే ఉన్న అధికారి గతంలో ఆయనపై పలు ఆరోపణలు, అవినీతి కేసులు నమోదు. పెంపుడు కుమార్తె రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెన్షన్. డీజీపీపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం మార్ఫింగ్ చేశారంటూ రామచంద్రరావు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే బీజేపీ సారథిగా నితిన్ నబీన్